ఉంటుందండి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉంటారని 100% మనం చెప్తున్నాము. 2 sides 30 feet రోడ్ ఉండడం వల్ల ఈ ఇంటికి వెంటిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుందండి. మెయిన్ అది మాత్రం ఆలోచన. ఇవాళ రేపు మనకు కావాల్సింది వెంటిలేషన్ అండి. గాలి వెలుతురు ధారాళంగా రావాలి ఇంట్లోకి, ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి. ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ప్లస్ ఇంకొక షటర్ ఇచ్చాం. ఫ్యూచర్ కావాలి అనుకుంటే కస్టమర్స్ ఈ సింగిల్ బెడ్రూమ్ ఆల్టర్నేట్ చేసుకుంటే 3 మంచి షటర్స్ వస్తాయండి. మినిమం 20-25 వేలు కిరాయిలు వస్తాయి షటర్లకే. నమస్తే అండి, వెల్కమ్ టు 45 Estates. ఈ రోజు మీ ముందుకి అద్భుతమైన క్వాలిటీతో కార్నర్ బిట్ సెమీ కమర్షియల్ హౌస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రోడ్డుకి అతి సమీపంలో, మెయిన్ రోడ్డుకి జస్ట్ 500 meters లోపలనే ఉన్న అద్భుతమైన కార్నర్ బిట్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సెమీ కమర్షియల్ హౌస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. సో అది గమనించగలరు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం మన 45 Estates యూట్యూబ్ ఛానల్ ని అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా ఇలాగే మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో మేము అనేది మీకు ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. సో వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి, మీకు అతి తక్కువ ధరలో ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది, రోడ్ కి అతి దగ్గరలో ఉంటుంది అన్నమాట. సో చాలా అద్భుతమైన హౌస్. మనం ఈ హౌస్ గురించి ఓనర్ గారితో మాట్లాడి దీని డీటెయిల్స్ అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సార్. సార్ మీ పేరన్నా? నా పేరు మల్లేశ్వరరావు. ఓకే, మీరే అన్న హౌస్ కట్టింది? దగ్గరుండి అంతా కన్స్ట్రక్షన్ చేయించింది మనమే, ప్లాట్ కూడా మనదేను. ఓకే, సో హౌస్ డీటెయిల్ గురించి మా కస్టమర్స్ చెప్పరా? నమస్తే అండి. ఈ గుంటూరులో హనుమాన్ నగర్ కాలనీలో ఉన్న ప్లాట్ లో మనం కన్స్ట్రక్షన్ చేసామండి ఇల్లు. ఇక్కడ లొకాలిటీ ఎలా ఉంది? మనకి సరౌండింగ్స్ లో ఏమన్నా ఉన్నాయా? సరౌండింగ్స్ అన్ని ఫుల్ హౌసెస్ అండి. కాలనీ లోపలికి ఇంకా ఒక 1 కిలోమీటర్ పైగా కాలనీ ఉంటుంది. మనం వెరీ స్టార్టింగ్ లో ఉన్నాము. ఓకే, వెంటిలేషన్ అది బాగుంటుంది. ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ, ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ లేవు. పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. మంచి పీస్ఫుల్ హౌస్ బాగుంటుంది. ఓకే, సో మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి కానీ హైత్ నగర్ హైవే నుంచి కానీ సో డైరెక్ట్ రూట్ అని మీరు చెప్పారు. సో ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ రూట్ అనేది హౌస్ కి వస్తుందా అండి? డైరెక్ట్ రోడ్ అండి. ఎక్కడ అటు తిరిగి ఇటు తిరిగి వంపులు తిరిగి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎల్బీ నగర్ నుంచి 9 kilometers లో ఉంటుంది. హైత్ నగర్ బస్ స్టాండ్ నుంచి 4 kilometers ఉంటుంది. స్ట్రైట్ ఒకటే రోడ్ అండి. ఎక్కడ అటు తిరిగి ఇటు తిరిగి మనం కన్ఫ్యూజ్ అవసరం లేకుండా అడ్రస్ అంత క్లియర్ గా ఉంటుంది. ఓకే, చాలా అద్భుతమైన డైరెక్ట్ స్ట్రేట్ రూట్ కాబట్టి ఎలాంటి కస్టమర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మనకి పెట్రోల్ బంక్ కూడా నియర్ గా ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా దగ్గరలో ఉన్నాయి, మార్కెట్ కూడా దగ్గరలో ఉంది. సో ఈ హౌస్ అనేది మనకి ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎలాంటి బ్రిక్ వాడారు? ఈ హౌస్ కన్స్ట్రక్షన్ నేను యాక్చువల్ గా సివిల్ ఇంజనీర్ అండి. నేను బయట ఒక 20-25 years ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో పనిచేసి మానేసి ఇప్పుడు ఓన్ గా చేసుకుంటున్నాను నేను. ఇది స్టార్టింగ్ నుంచి మనం వాడిన మెటీరియల్ స్టీల్ తీసుకుంటే జైరా స్టీల్ వాడాము. సిమెంట్ కేసీపీ సిమెంట్ తప్ప వేరే బ్రాండ్ వాడాము మనము. రెడ్ బ్రిక్స్ తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి. మొత్తం మనకి కాళేశ్వరం నుంచి భద్రాచలం నుంచి వచ్చిన రివర్ శాండ్ తో దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేయించిన ఇల్లు అండి. పెయింటింగ్ మెటీరియల్ తీసుకుంటే మీరు ఇప్పుడు చూసినా కూడా అపెక్స్ అల్టిమా అండి. పెయింటింగ్ మెటీరియల్ లోపల వాల్ కేర్, బిర్లా పుట్టి వాల్ కేర్ అండి వాడింది. మీకు ఎటువంటి నాసి రకమైన మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేసి ఉండదండి. మన దగ్గర ఆల్రెడీ హౌసెస్ కొన్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా మనం కావాలంటే ఫీడ్బ్యాక్ కూడా ఇప్పించగలం. మనం చూసామండి, పర్సనల్ గా నేను కూడా హౌస్ ని విజిట్ అయ్యాను. చాలా అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది చూసాము. సో మనం ఇంట్లోకి వెళ్ళి కస్టమర్స్ అనేది మనం ఇల్లు అనేది చూపెడదాము. సో ఇక్కడ ఈ గేట్ మనకి గేట్ అంటే ఎలాంటి గేట్ వాడడం జరిగిందన్న? ఈ గేట్ చూసుకుంటే 9 feet విత్ గేట్ అండి. ఇది దీనికి మనం HPL షీట్స్ వాడాము. లైఫ్ లాంగ్ దానికి మెయింటెనెన్స్ అవసరం లేదు. ఎటు షేడ్ కాదు, అది మనం పెయింట్ చేసింది కాదండి. ఓన్లీ ఐరన్ పైప్స్ కే మనం పెయింట్ చేసాము. ఈ షీట్స్ వచ్చి HPL షీట్స్ అండి. ఇవి లైఫ్ లాంగ్ అలానే ఉంటాయి. స్క్వేర్ ఫీట్ 350 రూపాయలు పైన ఉంటుందండి ఆ షీట్స్ వాడాము. మనము విల్లాస్ కి వాడే గేట్ మనం డిజైన్ చేసి పెట్టాం అనమాట. సో ఇదంతా మనకి ఫ్లోరింగ్ లపత్ర గ్రానైట్ అండి. ఇది యాంటీ స్కిడ్ లపత్ర గ్రానైట్ 100 rupees స్క్వేర్ ఫీట్ నుంచి ఉంటుంది. యాంటీ స్కిడ్ ఇది కూడా షేడ్ అవడం అనేది ఉండదు. మీకు లైఫ్ లాంగ్ ఇలానే గ్రానైటింగ్ ఎటువంటి డ్యామేజ్ అవడం కానీ షేడ్ అవడం కానీ ఉండదు. మనకు మెయిన్ యాంటీ స్కిడ్ మెటీరియల్. ఓకే, సో మనకి చాలా పెద్ద పార్కింగ్ ఏరియా రావడం జరిగింది అన్న. మినిమం 2-3 కార్లు పెట్టుకోవచ్చు అండి. బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మనకి పిల్లర్స్ విషయాల గురించి, పిల్లర్స్ కి కూడా మనం టెక్స్చర్ తో డిజైన్ చేసి ఇచ్చామండి. వాటికి కూడా ఎటువంటి డామేజ్ ఇది క్రాక్స్ ఇది ఏమి ఉండదండి. టెక్స్చర్ తో దాన్ని డిజైన్ చేసి ఇచ్చాము. బ్యూటిఫుల్ కనపడుతుంది. పార్కింగ్ ఏరియా కూడా చూసుకోండి. సీలింగ్స్ కూడా మనం
పిఓపి ఫాల్ సీలింగ్ తోనే చేశాను. దీన్ని కూడా ఏదో ఆర్డినరీ మెటీరియల్ తో చేసింది కాదు, ఇది కూడా జిప్సం షీట్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ ఏనండి. ఓకే, చూడడానికి ప్లెజెంట్ గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనకి కింద ఇది వచ్చేసి మనకి 1 BHK ప్లస్ షట్టర్ అనమాట. ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ప్లస్ ఇంకొక షటర్ ఇచ్చాం. ఓకే. ఫ్యూచర్ కావాలి అనుకుంటే కస్టమర్స్ ఈ సింగిల్ బెడ్రూమ్ ఆల్టర్నేట్ చేసుకుంటే 3 మంచి షటర్స్ వస్తాయండి. మినిమం 20-25 వేలు కిరాయిలు వస్తాయి షటర్లకి. పార్కింగ్ కూడా ఆ షటర్ లో ఉన్న వాళ్ళు వాడరు, ఓన్లీ కస్టమర్ కి, పైన ఉన్న ఓనర్స్ కి ఈ పార్కింగ్ మొత్తం వాడుకునే విధంగా ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా 25 వేలు కిరాయి తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. ఒక 2 years అయిన తర్వాత క్వాలిటీ మనకు మంచిగా డెవలప్ అయింది. సో మనం చూద్దాం అన్న ఇల్లు ఎలా ఉంది. మనకి కింద మీరు ఫ్లోరింగ్ ఏది వాడారు? మొత్తం మార్బుల్ అనేది మనం వేసింది. కిచెన్ ప్లాట్ఫామ్ బ్లాక్ గ్రానైట్. ఏ పోర్షన్ అయినా మనం ఫాల్ సీలింగ్ చేసామండి. పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్ ఏది కూడా ఇది కాదని వదిలేదు, మొత్తం ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేసామండి. విత్ లైట్స్ కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై. మొత్తం మీరు ఒకసారి చూడండి పదండి, అది బెడ్రూమ్. చూసారా దగ్గర చూస్తే అర్థమవుతుంది మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని. సో ఎక్కడ కూడా మనకి ఎలాంటి క్రాక్స్ కానీ ఎలాంటి లేవు. పెయింటింగ్ కూడా అద్భుతంగా మీరు చేయించడం నేను దగ్గర నుండి చూస్తున్నాను. మొత్తం ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ ప్రతి రూమ్ లో డిఫరెంట్ గా రావడం జరిగింది. సో రూమ్ వచ్చి కూడా మనకి సైజెస్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. మీకు విండోస్ కూడా గ్రిల్స్ ఇచ్చారు కదా, గ్రిల్స్ 4 feet విండోస్ అండి అన్ని. ఓకే. వెంటిలేషన్ విత్ మస్కిటో షటర్స్. ఓకే. మా మస్కిటో మెష్ కూడా ఇది 304 గ్రేడ్ అండి, SS. ఓకే. రస్ట్ వచ్చే అవకాశమే లేదండి ఎటువంటి పరిస్థితుల్లో. మనకు ఆ మెటీరియల్ ఇచ్చే వాళ్ళు కూడా గుంటూరులోనే ఉంటారు, వాళ్ళ ఫ్యాక్టరీ కూడా ఇక్కడే. మీరు ఏ టైంలో, నేను వాళ్ళ నంబర్ ఇస్తాను, మీరు ఏ టైంలో వెళ్ళి కలిసి కూడా మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు. లేదా దాని మెయింటెనెన్స్ మీకు చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఇమీడియట్ గా అటెండ్ అవుతారు. ఓకే, మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి షట్టర్ అనమాట. సో ఇది చాలా పెద్దగా రావడం జరిగింది. మనకి రూమ్స్ కూడా పెద్దగా వచ్చిన కూడా షట్టర్ కూడా చాలా షట్టర్ కూడా మంచి పెద్దగా వచ్చింది. ఈ షట్టర్ రెంట్ తీసుకున్న వాళ్ళే ఈ సింగిల్ బెడ్రూమ్ వాడుకునే విధంగా మనం యాక్సెస్ కూడా ఇచ్చాం. అదే ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ వాళ్ళు ఉండేటట్టు చేశారనమాట. సో కనెక్షన్ ఇచ్చి సో కిచెన్ వాడుకోవచ్చు. మనకు ఒక వాష్రూమ్ ఉంది, ఒక బెడ్రూమ్ ఉంది, ఒక షట్టర్ ఉంది. సో మంచిగా రెంటల్ పర్పస్ కోసం వాళ్ళు వాడుకోవచ్చు అనమాట. అదే అర్థమైంది. పూజ రూమ్ బాగా ఇచ్చారన్నది పెద్దగా మనకి రెంటే కదా అని అది కూడా మనం తక్కువ చేయలేదు. విత్ పూజ షెల్ఫ్స్ కూడా ఎటువంటి వుడ్ వర్క్ చేసి ఇవ్వాల్సిన లేదు ఓనర్స్. మనం కిచెన్ ప్లాట్ఫామ్ పెద్దది ఇచ్చాము, రెంట్ పోర్షన్ అయినా కూడా షెల్ఫ్స్ ఇచ్చాము. వీళ్ళు వుడ్ వర్క్ చేసి రెంట్ కి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, అంతా రెడీ టు ఆక్యుపై. పూజకి కిచెన్ ప్లాట్ఫామ్ కి కానీ మనం 3 inches గ్యాప్ ఇచ్చామండి. వాస్తు రెంట్ పోర్షన్ కదా, ఏమవుతుందని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదండి. ప్రతిదీ వాస్తు కంప్లైంట్ తోటి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మనం చేసిన ఇల్లు. మీరు ఎటువంటి వాస్తు పండితుడైనా తీసుకొచ్చి చెక్ చేయించుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న వాళ్ళకి ఆల్రెడీ చూపించి చేసిన హౌస్ అండి ఇది. ప్రతిదీ వాస్తుతోనే ఉంటుంది. అదే కనపడుతున్నానా? సో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఫ్యూచర్ లో కూడా. ఇలాంటి రెంటల్ వాళ్ళకి కూడా అద్భుతంగా వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్టు మీరు కట్టారు. సో అది చూసారు. సో మనం నెక్స్ట్ మనం బోర్ గురించి మాట్లాడుకోవాలి. మనం బోర్ ఫంక్షన్ గురించి మాట్లాడుకోవాలి. సో బోర్ ఎన్ని ఫీట్లు వేశారన్న? బోర్ 465 feet బోర్ డ్రిల్లింగ్ చేశామండి. ఇక్కడ బ్రహ్మాండమైన వాటర్ ఉంది. మీరు మినిమం 2-3 hours కంటిన్యూగా నడిపించుకున్న బోర్ ఆగే పరిస్థితి ఉండదండి. వాటర్ సంపు మనకు ఒక 4-5 వేల లీటర్ల సంపు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి. సో ఇది వచ్చేసి మనకి వాస్తు ప్రకారమే కట్టడం జరిగింది. నార్త్ ఈస్ట్ కి బోర్వెల్ అండి. ఓకే, పర్ఫెక్ట్ నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో బోర్వెల్ వేసాం మనం. ఓకే, మనం ఇది వచ్చేసి మన స్టెప్స్ గురించి మాట్లాడుకున్నాం. డిజైన్ అయితే మీరు అద్భుతంగా వేయడు. సో బ్లాక్ అండ్ వైట్ మన థీమ్ లో బ్లాక్ గ్రానైట్, యాంటీ స్కిడ్, మళ్ళీ యాంటీ స్కిడ్ ఇచ్చి వైట్ గ్రానైట్ ఇచ్చి మనం ఇచ్చిన డిజైన్ చూడడానికి ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుందండి. స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ఉంటుంది, కింద ఉన్న వాళ్ళకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది, వాషింగ్ మిషన్ కనెక్షన్ కూడా మీరు ఇవ్వడం జరిగింది. సో అద్భుతంగా కట్టడం జరిగిందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈశాన్యంలో కూడా మనం ఒక ట్యాప్ పాయింట్స్ ఇవ్వడం జరిగిందండి. 3 ట్యాప్ పాయింట్స్ ఇచ్చాం. సంపులో నుంచి వచ్చేవి కానీ, బోర్ నుంచి వెళ్ళేవి కానీ, మంజీరా డైరెక్ట్ కానీ అన్ని రకాలుగా ఇచ్చి పెట్టడం జరిగిందండి. ఓనర్ ఎటువంటి పగలగొట్టి మళ్ళీ ఇది చేసుకోవడం అది చేసుకో ఏం అవసరం లేదు. ఓకే అన్న. సో మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చూద్దాం హౌస్ అనేది ఎలా ఉందో, ఎలా కట్టాడు. బయట గ్రిల్స్ పెట్టారన్నా అద్భుతమైన ఫస్ట్ ఫ్లోర్ లో. సేఫ్టీ గ్రిల్స్ అండి. రేపు కస్టమర్ వచ్చి గ్రిల్స్ పెట్టుకో వాళ్ళని ఫ్యాబ్రికేటర్ వెతికి వాళ్ళు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా నేను ఆల్రెడీ కస్టమర్ కి రిస్క్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సేఫ్టీ గ్రిల్స్ కూడా నేను చేయించి పెట్టేశాను. ఓకే, సో ఫాల్ సీలింగ్ డిజైన్ బాగుందన్న. అది WPVC ఫాల్ సీలింగ్ అండి. అది ఓకే, జిప్సం బోర్డ్ తోటి మధ్యలో WPVC ఇచ్చాము. WPVC అంటే మీరు అర్థం చేసుకోండి కదా, లైఫ్ లాంగ్ అది. అదే అర్థమైంది. సో బ్యూటీ వుడ్ తోటి చేసిందండి. డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ లైట్స్ కూడా ఇచ్చాము. మీరు నైట్ టైం లో చూస్తే విల్లా లుక్ ఉంటుంది మొత్తం. అదే అర్థమైంది. మొత్తం బోర్డర్ టీక్ బీడింగ్ అండి, మొత్తం టీకేనండి. ఏది కూడా ఇందులో వేరే మెటీరియల్. మొత్తం సింహద్వారం లెక్క వచ్చింది అనమాట మనకి. మొత్తం సింహద్వారం అంటే సింహద్వారగానండి. అదే
ఎలా కట్టారన్న 137 గజాలలో మీరు ఇంత పెద్ద హాల్ ఎలా రావడం? ప్లానింగ్ ఇంపార్టెంట్ అండి. మనం నాకున్న అనుభవంతో నేను సివిల్ ఇంజనీర్ అవడం, ప్లానింగ్ ఇంపార్టెంట్. ప్లాన్ దగ్గరుండి మనం ప్లాన్ మీదే కనీసం 2-3 days వర్కౌట్ చేస్తాము. దగ్గరుండి మనం ప్లాన్ చేసుకుంటూ చేసాం కాబట్టి ఇలా వస్తుంది. మీరు ఇదే 134 గజాలు వేరే ఇల్లు చూడండి, ఇంత ప్లానింగ్ తో ఇంత లావిష్ హౌస్ రావడం అనేది కూడా ఎక్కడ చూడలేదు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు అద్భుతంగా కట్టారు. 25 feet హాలు, 10.5 feet విడ్త్ అండి ఇది. ఓకే, 10.5 విడ్త్. 150 గజాలు అనుకుంటారు కానీ 133, 134 గజాలు ఇల్లు అంటే ఎవరు నమ్మరండి. 150 గజాలు ఇల్లే అని అనుకుంటారు. ఓకే ఓకే. సో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది. బ్రహ్మాండంగా అండి. అది చేసింది మొత్తం జిప్సం బోర్డేనండి. జిప్సం బోర్డే, అల్ట్రా బ్రైట్ ఛానల్స్ మనం వాడింది, ఏది తక్కువ చేసి వాడింది అయితే లేదండి. ఓకే, ఇది టీవీ యూనిట్ సెల్ఫ్ తో పాటు టీవీ యూనిట్, చాలా పెద్ద టీవీ యూనిట్ ఇచ్చారన్న మీరు. కస్టమర్స్ ఇమీడియట్ వచ్చి వుడ్ వర్క్ మేము ఒక 5-6 లక్షలు వుడ్ వర్క్ ఇన్వెస్ట్ చేయాలి అనే అవసరమే లేదండి. ఇప్పటికిప్పుడు ఇమీడియట్ వచ్చి షెల్ఫ్స్ వాడేసుకోవచ్చు. అమౌంట్ లేదు, మనం ఇప్పుడు వాడము అనుకుంటే ఇమీడియట్ గా మనం ఏది కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక దగ్గర అమౌంట్ ఉన్నాయంటే వుడ్ వర్క్ చేయించుకోవాలి. లేదా వుడ్ వర్క్ చేసేమన్నా కూడా మనం చేసిస్తామండి, దాని కాస్ట్ సపరేట్ అవుతుంది. ఓకే ఓకే. సో వుడ్ వర్క్ కూడా మనం అన్ని టేకప్ చేసిస్తాం, కస్టమర్ కి ఎటువంటి ఇబ్బంది పెట్టాము. ఓకే. సో అన్నగారు మనకి ఫుల్ ఫర్నిచర్ చేసి కూడా ఇస్తారన్నమాట. సో దానికి మనకి అన్నగారు రేట్ వేసి మనకి రేట్ అనేది ఫైనల్ చేసి చెప్తారు. ఒకవేళ మీరు కనుక రిస్క్ లేకుండా మీరు డైరెక్ట్ ఇక్కడనే ఫుల్ ఫర్నిచర్ చేయించుకోవాలంటే మీరు అన్నగారితో మాట్లాడి రేట్ నెగోషియబుల్ చేసుకొని మీరు అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో దీని విడ్త్ ఎంత అన్న మనకి? ఇది ఎంత వచ్చింది సైజ్? 10 feet విడ్త్ అండి. ఇట్లా 9.5 ఉంటుంది. 9.5 ఉంటుంది. సో మంచి డైనింగ్ టేబుల్ ఒక 6 members సిట్టింగ్ చేయొచ్చు హ్యాపీగా. సో అక్కడ మనకి కార్నర్ లో వాషింగ్ మిషన్ వస్తుందండి, హ్యాండ్ వాష్. మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళవసరం లేదు, ఇక్కడ హ్యాండ్ వాష్, ఇక్కడనే హ్యాండ్ వాష్. సో ఇక్కడ కూడా మీరు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ మనకి ఓన్లీ వాషింగ్ మిషన్. ఇది మనకి ఇటువంటి వాష్రూమ్ కాదు, కాదు. మీకు వాషింగ్ మిషన్ అది కూడా ఎక్కడో పెట్టి ఇబ్బంది లేకుండా వాషింగ్ మిషన్ కి వాష్ ఏరియా లాగా ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే. సో వాషింగ్ మిషన్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది, బయటకే ఉండదు. వాష్ చేసుకునే విధంగా దాన్ని కూడా పెట్టేస్తాం. ఓకే. సో కనిపించి బాగాలేదు అనే ఫీలింగ్ కూడా ఉండకుండా దానికి లాక్ చేసే విధంగా కూడా డోర్ పెట్టి క్లోజ్ చేయడం జరిగింది. ఓకే. సో ఇది వాష్రూమ్ కాదు, వాష్రూమ్ కాదండి, వాష్ ఏరియా పర్పస్ వాషింగ్ మిషన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. ఫుల్ ప్రొటెక్టెడ్ అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి పూజ గది. సో మనకి దీనికి డోర్ రాలేదు. అదే డోర్ రాలేదు. కస్టమర్స్ టేస్ట్ తో ఆ డోర్ డిజైన్ చేసిద్దాము. గ్లాస్ డోర్ కావాలంటారా, వుడెన్ లో ఇంకా వేరే విధంగా ఏమైనా కావాలంటారా, అదొక్కటి ఎవరు కస్టమర్ తీసుకుంటే వాళ్ళ చాయిస్ తో ఆ డోర్ డిజైన్ చేసిద్దామని చెప్పేసి నేను ఆ డోర్ ఒక్కటి ఆపాను. దాని డోర్ కస్టమర్ ఏ కస్టమర్ వస్తారో వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా ఆ డిజైన్ చేసి డోర్ ఇస్తాను. ఓకే అన్న. సో నెక్స్ట్ మనకి కిచెన్ అన్నమాట. ఇది ఎంత వచ్చింది అన్న సైజెస్ మనకి? కిచెన్ ప్లాట్ఫామ్ 10 feet by 9.5 అండి. ఇది కూడా ఓకే, 10 feet by 9.5 అనేది చూసారు, చాలా పెద్దగా రావడం జరిగింది. ఇద్దరు ముగ్గురు పని చేసుకోవచ్చు అండి. షెల్ఫ్స్ ఇచ్చాము, బ్లాక్ గ్రానైట్ అంటే 2 వైపు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. స్టవ్, మీకు మిక్సర్, గ్రైండర్ ఏమున్నా అన్ని ఇచ్చుకోవచ్చు. మన పవర్ పాయింట్స్ స్విచెస్ కూడా అక్కడ ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ 2 taps మనకు వస్తాయి. సో ఇక్కడ ఈ కూడా చూడండి, మనము వాస్తు అనేది మాత్రం ఎక్కడా మిస్ అవ్వలేదండి. పూజకి టచ్ అయ్యే పరిస్థితి లేదు కిచెన్ ప్లాట్ఫామ్. ఎవరికైనా ముందు రాగానే తర్వాత తీసుకున్న తర్వాత సెంటిమెంట్ బాధపడకుండా అన్ని వాస్తు కంప్లైంట్ తో ఉన్నాయండి. ఓకే ఓకే అన్న. సో మనం నెక్స్ట్ మనకి బెడ్రూమ్స్ అనేది చూద్దాం అన్న. బెడ్రూమ్స్ చాలా పెద్దగా వచ్చినట్టు. ఫ్లోరింగ్ కూడా చూడండి, మనం జేకే మార్బుల్ అండి. జేకే మార్బుల్ గురించి మినిమం 100 rupees పైన ఉంటుందండి. మీరు ఎంక్వైరీ చేసుకుంటే మార్కెట్ లో తెలుస్తుంది. మీరు మార్బుల్ ఒక్కసారి మొత్తం చూడండి, మనం వేసింది జేకే మార్బుల్ అండి. ఓకే. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. సో అది మనకి వాష్రూమ్ కాదు, అది వాష్ ఏరియా. సో ఇది కామన్ వాష్. ఇది కామన్ వాష్. కామన్ వాష్రూమ్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఎంతో దూరం లేదండి. డోర్ ఓపెన్ చేస్తే కామన్ వాష్రూమ్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లోనే ఇది ఉంటుంది. ఓకే. సో చాలా పెద్దగా రావడం జరిగింది వాష్రూమ్ కూడా. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే. సో ఇవి డోర్స్ ఉంటాయి. ఇవి డోర్స్ మనకి లామినేటెడ్ డోర్స్ అండి. ఓకే అన్న. ఇది లామినేటెడ్ డోర్స్, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే. సో ఈ డోర్ వచ్చేసి, సో ఈ రూమ్ డైమెన్షన్స్ చెప్పండి అన్న మనకి. ఈ రూమ్ వచ్చి 15 feet 6 inches లెంత్ అండి. ఓకే. 10 feet విడ్త్ అండి. ఓకే, 10 feet విడ్త్. సో మనకి డబుల్ కాట్ మంచం అనేది పడుతుంది. డబుల్ కాట్ మంచం మీకు ఎంతో ప్లేస్ రాసారు, ఈ కిటికీ నుంచి ఇంతవరకే ఉంటుంది. మిగతా ప్లేస్ అంతా చుట్టూ 4 feet ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఓకే. సో మనకి అక్కడ బీరువా మనకి లొకేట్ చేసి మేము చెప్పిన సైజ్ కూడా షెల్ఫ్స్ తర్వాత సైజ్ చెప్పాను మీకు. ఓకే ఓకే ఓకే. సెల్ఫ్ కాకుండా మీకు సైజ్ చెప్పాను. ఓకే. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో మనకి వెస్టర్న్ వస్తుంది దీనికి. ఈ వాష్రూమ్ వల్ల టైల్స్ ఏం వాడరు అన్న మీరు? టైల్స్ మనకి సిరామిక్ టైల్స్ ఏంటంటే, ఓకే, సిరామిక్ టైల్స్ కూడా అప్ టు డోర్ హైట్. సో ఇది వెస్టర్న్ స్టైల్ లో వస్తుంది. ఓకే ఓకే అన్న. సో చాలా అద్భుతంగా ఉంది. టైల్స్ కూడా చాలా, డిజైన్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ విండో, ఇక్కడ కూడా విండో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ అండి. వెంటిలేషన్ మనకి సౌత్ సైడ్ 5 కిటికీలు 4 కిటికీలు ఇచ్చామండి. వెంటిలేషన్ కిటికీలు
ఓపెన్ చేసి పెడితే మీకు గాలి ధారాళంగా వస్తుంది. ఓకే ఓకే. సో నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజెస్ చెప్పండి అన్న. ఇది చాలా పెద్దగా రావడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ 14 feet 6 inches విడ్త్ అండి లెంత్. ఇది కూడా విడ్త్ సేమ్ అండి, 10 feet విడ్త్. సో చాలా ఆశ్చర్యం కదా ఆ రూమ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు ఒకటి. నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా ఇది 133 గజాలు ఇల్లు అంటే ఎవరు నమ్మరండి, 150 గజాలే అనుకుంటారండి. ఓకే. సో ఇందులో కూడా మీరు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారా? బాత్రూమ్ కాదు సార్, ఇది బాల్కనీ. ఓకే. చిన్న ఈ బెడ్రూమ్ కి వెంటిలేషన్ తగ్గకుండా మనం బాల్కనీ ఇచ్చాము. కింద గేట్ దగ్గరకు వచ్చి ఎవరైనా బిల్లు కొట్టినా మనం ఇక్కడ నుంచే ఎవరు ఏంటి యాక్సెస్ చేసి చూస్తాం. సో ఇక్కడ మనకి గ్లాసెస్ రావడం, గ్లాస్ రైలింగ్ వస్తుందండి. గ్లాస్ రీడింగ్ వస్తుందా? ఓకే. సో టోటల్ గా ఇది మనకి హౌస్ అనేది, మనకి ఫస్ట్ ఫ్లోర్ లో హౌస్ అనేది ఇలా రావడం జరిగింది అనమాట. సో మీరు చూసారు కదా వీడియో అనేది మొత్తం కంప్లీట్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ అయితే అన్నగారు అయితే అద్భుతంగా కట్టడం జరిగింది. అన్నగారికి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ స్టోరేజ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలాంటి స్టోరేజ్ సామాన్ అనేది మనం లొకేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మనకి టెర్రస్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా టెర్రస్ కి సో డోర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి మొత్తం టెర్రస్, మీరు లొకాలిటీ మొత్తం చూసుకోవచ్చు. సరౌండింగ్స్ మొత్తం మనకి హౌసెస్ ఉంటాయి. సో మొత్తం మనకి ఇది వచ్చేసి మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా. సో చాలా వరకు హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. మీరు సరౌండింగ్స్ మొత్తం చూసుకోవచ్చు. అలాగే మీరు సరౌండింగ్స్ మొత్తం చూసుకుంటే ఈ వాల్క్ అనేది మొత్తం టెక్స్చర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో అదనపు ఖర్చు అయినా కూడా అన్నగారు ఎలాంటి ఇబ్బంది రాకూడదని మనకి హౌస్ మొత్తం స్ట్రక్చర్ అనేది చేపించడం జరిగింది. సో మొత్తం మీరు లొకాలిటీ మొత్తం చూసుకోవచ్చు, టెర్రస్ మొత్తం చూసుకోవచ్చు. సరౌండింగ్స్ మీకు ప్రతి వీడియోలో చూపించినట్టు ఈ వీడియోలో కూడా చూపిస్తాం. ప్రతి సరౌండింగ్స్ మొత్తం ఇల్లు లేవని మీరు ఎప్పుడు అనుకోవద్దు. సరౌండింగ్స్ మొత్తం మనకి హౌసెస్ ఉంటాయి. సో మనకి అన్నగారు మనకి 2 ట్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక్కటి వచ్చేసి మనకి 1000 లీటర్ ట్యాంక్స్, సో మొత్తం 2000 లీటర్ల ట్యాంక్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో కింద మనకి ట్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఎప్పుడు 24 hours మనకి వాటర్ అనేది రావడానికి సో అన్నగారు 2 మనకి 1000 లీటర్ల ట్యాంక్స్ అనేవి పెట్టడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆర్చ్ ఇవ్వడం జరిగింది, లైట్స్ డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా మనకి పెయింట్ అనేది వేయడం జరిగింది. డైరెక్ట్ వచ్చి మీరు ఉండిపోవడమే. సో అన్నగారు ఎలాంటి వర్క్ అనేది మీతో పెండింగ్ పెట్టియొద్దు, మళ్ళీ మేము వచ్చి చేసుకునేలాగా ఉండొద్దని మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. సో అన్నగారు, సో లాస్ట్ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కస్టమర్స్ కి? మెయిన్ ఒక్కటే ఆలోచన చేయండి, 2 sides 30 feet రోడ్ ఉండడం వల్ల ఈ ఇంటికి వెంటిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుందండి. మెయిన్ అది మాత్రం ఆలోచన. ఇవాళ రేపు మనకు కావాల్సింది వెంటిలేషన్ అండి. గాలి వెలుతురు ధారాళంగా రావాలి ఇంట్లోకి, ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి. మిడిల్ హౌస్ అయితే 2 వైపులా ఇల్లు కట్టేస్తారు, వెనక వైపు కట్టేస్తారు, మూసుకెళ్ళిపోతుందండి. మనకి 2 వైపులా 30 feet రోడ్స్ అండి, లైఫ్ లాంగ్ వెంటిలేషన్ ఉంటుంది. ఓన్లీ సౌత్ సైడ్ నేను 5 కిటికీలు 5 విండోస్ ప్రొవైడ్ చేసాం. విండోస్ అన్ని కూడా 4x4 అండి, మీకు వెంటిలేషన్ బాగుంటుంది. వెస్ట్ సైడ్ కూడా చిన్న బాల్కనీ 2 కిటికీలు ఇచ్చాము, వెంటిలేషన్ ఉంటుందండి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉంటారని 100% మనం చెప్తున్నాము. 30 feet రోడ్స్, ప్లాట్ మంచి రోడ్ వాకబుల్, బెస్ట్ వాకబుల్ అండి. మనం రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నాం, కాలనీ ఎంట్రన్స్ లో లోపల కిలోమీటర్ పైన కాలనీ ఉంటుంది. మంచి రెంటల్ వాల్యూ వచ్చే విధంగా ఉంటుంది ఫ్యూచర్. మనకి కింద కమర్షియల్ చేసుకుంటే మినిమం పార్కింగ్ అవసరం లేదు, వాళ్ళకి నీళ్ళు అవసరం లేదు, ఎటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వకుండా మనకు 20-25 వేలు కిరాయిలు వచ్చే విధంగా కింద ఫ్యూచర్. సో ఓనర్స్ ఉంటే అవి ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి రోడ్ కి దగ్గర ఉంది కాబట్టి మనకి బస్సెస్ అవైలబుల్ గా 24 hours వెహికల్స్, బస్సెస్, ఆటోస్ వెళ్తూనే ఉన్నాయండి. ఇది వరకు కుంట్లూరు వేరండి, ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ అండి. జిహెచ్ఎంసీ లో మెర్జ్ అయిపోయింది కుంట్లూరు పశ్చిమంగా. సో ఇక్కడ మనకి అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, ఊబర్, జొమాటో ఇవన్నీ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా, అగస్త్య స్కూల్, జాన్సన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారండి. అన్ని దగ్గరలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ చుట్టూ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. 3 కోట్లు 2 కోట్లు విల్లాస్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఆన్లైన్ సర్వీస్ అయితే ఇక్కడ అన్ని జొమాటో, ఉబర్, క్యాబ్ గానీ, ర్యాపిడో గానీ, ఏదైనా స్విగ్గీ అన్ని అవైలబుల్ అండి. పశ్చిమామలకు వస్తున్నాయి, కుంట్లూరు కాదండి, మనం ఉన్నది కుంట్లూరులో. పశ్చిమామలకే అవైలబుల్ ఉన్నాయి. ఈ హౌస్ కి లోన్ ఎంత వరకు రావచ్చు? మినిమం 80% లోన్ ఇప్పిస్తామండి. 80 నుంచి 90% వరకు మనం ట్రై చేస్తాము. 80% అయితే పక్కా లోన్ ఇప్పిస్తామండి, మనమే చేస్తాము దగ్గరుండి. కస్టమర్ లోన్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మనమే ఎగ్జిక్యూటివ్ పంపించి వాళ్ళ ఇంటికి అయితే ఇంటికి, ఆఫీస్ కి అయితే ఆఫీస్ కి పంపించి దగ్గరుండి లోన్ ప్రాసెస్ మొత్తం క్లోజ్ చేపిస్తాము. కస్టమర్ ఎటువంటి ఇబ్బంది పెట్టాం. సో అన్నగారే మనకి లోన్ కూడా అన్నగారే చేపించారని చెప్తున్నారు. సో చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇల్లుకి. సో అన్నగారే కూడా లోన్ అనేది చేపించడం జరుగుతుంది. సో మన ఈ హౌస్ కి రేట్ ఎంత చెప్తున్నారు? మనకి కాస్ట్ మనం 1,15,00,000 చెప్తున్నాం అండి. నెగోషియబుల్, అది కూడా 1,15,00,000 ఫిక్స్డ్ ఏం కాదు, నెగోషియబుల్. 24x50 ప్లాట్ సైజు, 2 30 feet రోడ్స్. మనం సెమీ కమర్షియల్ హౌస్ ఇది. చూసి విజిట్ చేయండి.
మీ పేమెంట్ బోర్డుని బట్టి దాన్ని బట్టి మనం ఎంతవరకు నెగోషియబుల్ చేయగలమో అంతవరకు చేద్దాము, తగ్గించిద్దాము. చూడండి, హౌస్ విజిట్ చేస్తే కస్టమర్స్ ఫస్ట్ ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఓకే, సో అన్నగారు 1,15,00,000 చెప్తున్నారు. సో నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అన్నగారు నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలాంటి టైంలో కాల్ చేసినా అన్నగారు అనేది కాల్ లిఫ్ట్ చేసి మీకు అనేది ఆన్సర్ చేస్తారు. సైట్ విజిట్ అయ్యి మొత్తం చెక్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని అన్నతో కూర్చొని నెగోషియబుల్ చేసుకొని హౌస్ అనేది తీసుకోండి. సరే అన్న, చాలా 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 థ్యాంక్స్ అన్న. మీరు ఇల్లు దగ్గర ఉండి మీకు ఎలా కట్టారో అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా కస్టమర్స్ అనేది మన ఇల్లుని చూస్ చేసుకోవడం మేము నమ్ముతున్నాము. సో థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ వెరీ మచ్. సో ఇది అండి మనకి హౌస్ డీటెయిల్స్ మొత్తం మీరు చూసారు కదా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తుంటారు. సో అద్భుతమైన కన్స్ట్రక్షన్ అన్నమాట. సో అస్సలు మిస్ చేసుకోకండి. సో మరిన్ని అద్భుతమైన ఇలాంటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ హౌసెస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 45 రియల్ ఎస్టేట్స్. థ్యాంక్ యూ.